చాలా మందికి ఇక్కడ సిగ్గు బ్రో. సిగ్గు కాదు, యాక్చువల్గా చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఏ చేసినా చెప్పాము అనుకో ముఖం మీద, మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఒక భయం ఉంటుంది మనకి. వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఎక్కి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని మస్తు భయం ఉంటది. అట్లా నా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే ఫ్రెండ్స్ తో చేసారు, నేను అట్లా ఫ్రెండ్స్ తో చేద్దాం అనుకున్నాను. నాకు ఎవరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిరు. బట్ ఏంటంటే అందరికి కామన్ గా తెలుసు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయని. పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చి కెమెరా ముందు చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ప్రతి ఒక్క జడ్జ్ చేస్తారు, ఏమనుకుంటారు, పక్కన ఏమనుకుంటారు, వెనకాల ఏమనుకుంటారు అని చెప్పి. అని ఇంకోటి చిన్నపిల్ల అలాంటి వాళ్ళతో చాలా చిన్నపిల్లలు మనకి క్యూట్ ఉండడానికి ముట్టుకోవడం అది అని ఏం చేయకండి ప్లీజ్. పర్మిషన్ లేకుండా ఏం చేయొద్దు. వాళ్ళు కింద పడి వాళ్ళకి దెబ్బ తాకి రక్తం వస్తున్నారని మీరు దాన్ని పట్టుకొని ఏమైంది బాబు అని దగ్గర కూడా పోకండి. మీరు ఓన్లీ చిన్నపిల్లలే కాదు, కుక్కలు అంటే ఏవైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏవి టచ్ చేయకండి, అంటే వాళ్ళకి సంబంధించినవి. ఇంకోటి స్ట్రక్చర్, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఉండదు బ్రో. మీకు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పోతుంది, ఎంత వస్తుంది, ఎన్ని యూరోస్ ఎన్నిటికి పే చేస్తున్నావు, స్ప్లిట్ వై చేస్తాం కాబట్టి అన్ని ఉంటాయి కాబట్టి. కానీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ 10 సార్లు డొనేట్ చేద్దాం అనుకో 70 యూరోలు ఎట్లా అయిపోయినా 100 యూరోలు, అది 70 యూరోలు ఎట్లా అయిపోయినా ఆల్మోస్ట్ 100. నాకు బయట పోయినప్పుడు తినొద్దు అనుకుంటా, నాకు అయిపోయి ఒక్కసారి తిన్నావు లేవని. మీ మీద మీకు లైక్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఫైనాన్షియల్ మీద మీ కంట్రోల్ ఉంటే మీరు చాలా స్టేబుల్ ఉంటారు. మరి ఎంత స్టేబుల్ ఉంటే అంత ఎంజాయ్ చేస్తారు లైఫ్. నాకు ఒక కమెంట్ వచ్చింది, నాకు చాలా ఇష్టం బ్రో కమెంట్. ఇప్పుడు కూడా బ్రో యు ఆర్ ఇన్ స్ట్రగలింగ్ స్టేజ్ నౌ, నీకు ఒక్క సెల్ఫ్ కంట్రోల్ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నావు, నువ్వు యూ ఆల్రెడీ గ్రోన్ అప్. మంచి మంచి కామెంట్ ఇచ్చింది బ్రో అతను. థ్యాంక్ యూ. ఆ కమెంట్ చూసిన నాకు ఎప్పుడన్నా అనిపిస్తే ఆ కమెంట్ అసలు నా రీల్ నేను చూసుకుంటా. నిన్ననే నాకు నైట్ అనిపించింది అట్లా. కానీ మస్తు మిస్ అవుతున్నా బ్రో ఫ్యామిలీని. అది అబ్వియస్ ఉంటుంది ఇక, అందుకే అడుగుతున్నాను నేను. ఎప్పుడైతే మనము ఇక్కడ వీసా అయిపోయి మనం ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒక మాట ఇంట్లో చెప్పి వెళ్తే మంచిది. ఎందుకంటే అందుకే ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి, లోన్ ఎట్లా వెళ్తాం అని. ఇప్పటి నుంచో కొంచెం ఏదో ఒకటి ఉండాలి. ఓకే వెళ్ళినా కానీ ఏమని చేయగలుగుతామా లేదా ఎప్పటికప్పుడు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, కొత్త వేసుకుంటూ ఉండాలి అది. ఎందుకంటే లోన్ తీసుకున్నా కాబట్టి అదే పక్కా కట్టాల్సిందే. అదే నీ గురించి చెప్తున్నా నేను, నేను ఈవెంట్ చెప్తున్నా. నీకే ఇంకేమైనా చెప్తాము. ఈ వీడియోకి ఇంతే మరి. నెక్స్ట్ మళ్ళా ఇదే ఒక 3 పాటలు వస్తుంది నాకు తెలిసి, ఏమో 3 సార్లు వస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒకసారి మనకి థ్యాంక్ యూ వచ్చి మన ఛానల్ మాట్లాడినందుకు. అండ్ కొలాబరేషన్ వీడియోస్ నువ్వు పెట్టుకోవచ్చు మన ఛానల్. అట్లాగే పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు మనీ. మీరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ అంటే ఆల్వేస్ మీరు సపోర్ట్ చేస్తుంటే మంచి వీడియోస్ ప్లాన్ చేస్తుంటాం. అండ్ ఈ వీడియో మీకు పక్కా నచ్చినట్లయితే కామెంట్ చేస్తుందని నేను మన ఇప్పటి నుంచి కొలాబ్ అయ్యి రచ్చరయ్యా. ఇంకోటి ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ పక్క మా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను. హైదరాబాద్ వాళ్ళకి చాలా మందికి ఇక్కడ సిగ్గు బ్రో. సిగ్గు కాదు, యాక్చువల్గా చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఏ చేసినా చెప్పాము అనుకో ముఖం మీద, మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఒక భయం ఉంటుంది మనకి. వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఎక్కి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని మస్తు భయం ఉంటది. అట్లా నా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే ఫ్రెండ్స్ తో చేసారు, నేను అట్లా ఫ్రెండ్స్ తో చేద్దాం అనుకున్నాను. నాకు ఎవరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిరు. బట్ ఏంటంటే అందరికి కామన్ గా తెలుసు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయని. పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చి కెమెరా ముందు చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ప్రతి ఒక్క జడ్జ్ చేస్తారు, ఏమనుకుంటారు, పక్కన ఏమనుకుంటారు, వెనకాల ఏమనుకుంటారు అని చెప్పి. బయట ఫోన్ లో రికార్డ్ చేయొచ్చు, బట్ వేరే వాళ్ళు పడకుండా రికార్డ్. నేను అదే చేస్తుంటా. నాకు చాలా భయం అవుతుంది రికార్డ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అది. ఇంకా ఇంకోటి చిన్నపిల్ల అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు మనకి క్యూట్ ఉండడానికి ముట్టుకోవడం అది అని ఏం చేయకండి ప్లీజ్. పర్మిషన్ లేకుండా ఏం చేయొద్దు. వాళ్ళు కింద పడి వాళ్ళకి దెబ్బ తాకి రక్తం వస్తున్నారని మీరు దాన్ని పట్టుకొని ఏమైంది బాబు అని దగ్గర కూడా పోకండి. మీరు ఓన్లీ చిన్నపిల్లలే కాదు, కుక్కలు అంటే ఏవైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏవి టచ్ చేయకండి, అంటే వాళ్ళకి సంబంధించినవి. మనకు క్యూట్ అనిపించచ్చు, మన దగ్గర కూడా పోవాలనిపిస్తుంది. కుక్క ఉన్నప్పుడు మనం దగ్గర కూడా ఇట్లా అనుభూతి అవుతుంది అని అనద్దు. మీరు లివింగ్ పిక్చర్ దేన్ని ఏం చేసినా మీకు మీద ఏదో ఒకటి యాక్సిడెంట్, మీరు ఒకవేళ తప్పుగా పోతే
అండ్ లాస్ట్కి ఏం చెప్తా మనీ బాయ్ వచ్చేటోళ్ళకి నువ్వు పచ్చిగా చెప్పాలి బ్రో. పచ్చి చెప్తే ఇక ఎవరు వీడియో ఆపేస్తారు bro. అందుకే ఎవరు పచ్చి చెప్పారు అనుకోరు ఇక్కడ, అందరూ అబద్ధాన్ని దాచి నిజం సగం చెప్పి పైన సరే నేను బట్టర్ రాయాలంటే రండి బ్రో వచ్చేయండి మస్తు పాడితే ఉన్నాయి ఖాళీగా గోరాన్ ఇంటర్వ్యూరా మొత్తం మనోళ్ళే బట్టని ఇంపేదాం గుగ్గని ఏమనుకున్నావు మొత్తం మనోళ్ళే అంటారు, మొత్తం అలచలు ఉంటాయి. సింపుల్ రండి, బట్ వచ్చినప్పుడు మీరు లోన్లీగా ఫీల్ అవుతారు. అది అది ఓకే పట్టుకోండి. ప్రైవేట్ ఉండాలనిపిస్తుంది, ఉండండి. ఇంకోటి ఎప్పుడైనా సరే మీకు అట్లా అనిపించినప్పుడు బయట ఎక్స్ప్లోర్ చేయండి. బయటికి వెళ్ళి కొంచెం ప్లేసెస్ తిరిగితే మీకు ఆ లోన్లీనెస్ వెళ్ళిపోతుంది. డిప్రెషన్ నుంచి మాట్లాడు. వింటర్ డిప్రెషన్ చాలా ఉంటుంది వింటర్లో వచ్చే వాళ్ళకి. బట్ చూసుకోండి, వింటర్ డిప్రెషన్ ఉన్నా కూడా మీకు హెల్దీ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడలేదు బ్రో. ఒక 5 minutes మాట్లాడదు టాపిక్ గురించి. ఇది టాపిక్ మధ్య ఏం కాస్మెటిక్స్, ఫుడ్ ఇక్కడ ఉన్నంత హెల్దీగా, అక్కడ ఉన్నంత హైజీనిక్ మన జాలంలో అసలు ఎందుకు వెళ్తారు. ఇక్కడ డేట్ అయిపోయిందంటే కదా తీసేస్తారు, ఒక్క రోజు అయిపోయినా కూడా. ఇంకోటి ఇక్కడ నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే దేనికైనా వెనకాల మనకి షుగర్స్ అవి ఇవి ఇక్కడ వాళ్ళవి డిఫరెంట్ ఉంటాయి, మన దగ్గర డిఫరెంట్ ఉంటాయి. మన దగ్గర తప్పు మెన్షన్ చేశారు, ఇక్కడ ఇది ఖచ్చితంగా పేజీ చేయాలి ఇది చేశారు. ఇక మన దగ్గర కరెక్ట్ మెన్షన్ చేశారు లేదో తెలియదు, కానీ ఇక్కడైతే కరెక్ట్ మెన్షన్ చేస్తారు. చిన్న మిస్టేక్ చేసిన ఒక్క పర్సన్కి డ్యామేజ్ అయినా ఫుడ్ వల్ల కానీ కాస్మెటిక్స్ వల్ల కానీ మొత్తం కంపెనీ సూ చేస్తారు. అందుకే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. జీరో షుగర్ అంటే జీరో షుగరే. చాలా చాలా ప్రోడక్ట్ జీరో షుగర్ ఉంటాయి, అట్లనే ఉంటారు. కాస్మెటిక్ నాకు డాండ్రఫ్ ఉండే బ్రో, ఇండియాలో ఉన్నప్పటి నుంచి నాకు డాండ్రఫ్ ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్మెటిక్స్ వాడినా, ఇక్కడ షాంపూస్ వాడినా, నాకు ఇప్పుడు ఇంత డాండ్రఫ్ లేదు బ్రో. జుట్టు మంచిగా ఉందా ఊసిపోతుంది. నాకు ఇక్కడికి వచ్చిన ఎయిర్ ఫాల్ స్టార్టింగ్ అయింది బ్రో, అంటే పర్లేదు. తర్వాత ఆ వాటర్ అలవాటు అయినప్పటి నుంచి సెట్ అయింది బ్రో. స్టార్టింగ్ చాలా చెప్పాలి సార్, నాకు చాలా భయమైంది అసలు ఏంది ఉంటుందో జుట్టు వెళ్ళిపోతుందా. ఇక్కడ కాస్మెటిక్స్ అయితే పేరు ఇట్లా అంటే వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నాకు అవన్నీ కొంచెం అంతే. ఇప్పుడు సింపుల్ కాస్మెటిక్స్ ఇక్కడ బాగుంటాయి అండ్ ఫుడ్ కూడా చాలా హైజీన్ ఉంటుంది. ఈ 2, ఇంకోటి వర్క్ బ్యాలెన్స్, ఈ 3 మాత్రం. ఇంకోటి ఎన్విరాన్మెంట్ నేను రోజు చెక్ చేస్తాను ఎయిర్ క్వాలిటీ. నేను కూడా చెక్ చేస్తా. అండ్ నేను కూడా బయటికి వెళ్ళేటప్పుడు చూస్తుంటా అనమాట ఈ రోజు వెదర్ ఎట్లుంది, వెదర్ చూసి బట్టలు వేసుకోవడం కానీ కొంచెం వాన పడుతుంది ఇంకో ముందే అమ్ముదారీసి ప్రతిరోజు చెక్ చేస్తున్నాను. ఇక్కడ వెదర్ నాకు అది అలవాటు అయింది, బాగా చూడడం అలవాటు అయింది నాకు. వెదర్ ఎట్లుంటుందో ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఇప్పుడు మీ వీడియో రికార్డ్ చేసిన టైంలోనే ఎన్నిసార్లు ఎండగొట్టింది, ఎన్నిసార్లు సన్ వస్తూనే పోతుంది. మరి ఏ రోజు అవుతుంది కానీ బట్ ఇక్కడ చాలా ఫాస్ట్ చేంజెస్ అవుతాయి ఇక్కడ. మీకు ఈ వెదర్ ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఇప్పుడు సమ్మర్ ఎట్లా అనిపిస్తుంది? మార్నింగ్ 4 అందరూ వింటర్ నచ్చదు అంటారా, వింటర్ మస్తు ఇష్టం బ్రో. వింటర్ లో నేను మస్తు స్నోలో ఆడుకున్నా, ఏం మస్తు ఒక్కనే వెళ్ళిపోతుండే, స్నోలో దొల్లుతుండే. చాలా మందికి స్నో ఇష్టం అని చెప్పి బ్రో, నాకు కూడా స్నో ఇష్టం, అందుకే స్నో మంచిగా ఉంటుంది బ్రో. ఇంకా అంటే కొన్ని జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే స్నో వల్ల చాలా ప్రాబ్లమ్స్, డెలివరీ జాబ్స్ అవి వాళ్ళకి పర్సనల్గా నచ్చదు, జాబ్ చేసుకునే వాళ్ళకి ఇట్లా ఉంటే ఇట్లా అని చెప్పి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు కొందరు, ఇప్పుడు ఎంత హీట్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు ఇంత అనిపించలే, మరి ఇప్పుడు అలవాటు అయిపోయినాక చాలా హాట్గా అనిపిస్తుంది. చాలా హాట్గా అనిపిస్తుంది. అంటే ఆ వింటర్కి అలవాటు అయ్యి ఆ వెదర్కి అలవాటు ఇప్పుడు సమ్మర్ చూసినందుకు లేకపోతే ఏంటో అర్థం కాదు. ఫుడ్ బాగుంటుంది, ఇంకోటి కాస్మెటిక్స్ బాగుంటాయి, వర్క్ బ్యాలెన్స్ బాగుంటాయి, డ్రెస్సెస్ బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి. షూస్ బ్రో, షూస్ ఐ లవ్ షూస్. అండ్ కార్స్ చూడొచ్చు కావాలి, షూస్, బట్టలు, కాస్మెటిక్స్ అంటే కొంచెం అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి. బట్ ఏంటి అంటే మనం యూరోస్ లో మాత్రమే చూస్తాం రీజనబుల్ ఉంటాయి. అదే ఇండియన్ కరెన్సీ చాలా ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఇంతనా అలా అనిపిస్తుంది. స్టార్టింగ్ మనము ఇంకోటి ఇక్కడికి వచ్చినాక మనము ఏమైనా ఖర్చు పెట్టేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాము, ఇంత ఖర్చు వెళ్తున్నామా, అంత ఖర్చు అవుతున్నా, ఎంత ఖర్చు ఎప్పుడు నాకు నార్మల్ అయిపోయింది. కానీ స్టార్టింగ్ వచ్చిన
5-6 months వరకు నేను లెక్కలు వేసుకుంటున్నాను ఇండియన్ కరెన్సీతో. అసలు ఇక్కడ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు లెక్కలు వేసుకుంటున్నావు, ఒకటే ఉంటాయి ఇక్కడ ఖర్చు అంటే ఇక్కడనే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఇంకోటి ఇది కానీ ఎప్పుడైతే మనం ఎక్స్చేంజ్ చేసి కన్వర్ట్ చేసి పంపిస్తామో అప్పుడు హ్యాపీగా ఫీల్ కావచ్చు బ్రో, డబ్బులు ఎక్కువ వస్తాయని. మమ్మీకి మమ్మ అడుగుతుంది షూస్ ఉన్నప్పుడు కానీ ఎంత అవుతుందా, ఇది ఇండియన్ రూపీస్ అయిపోతాం మమ్మీ. నేను మొన్న నేను ఫస్ట్ నేను అట్లా చెప్పాను, నేను ఇండియన్ యూఎస్ చెప్పాను, ఇండియన్ కరెన్సీ చెప్పాను, ఫస్ట్ యూఎస్ లో చెప్తా ఇంత ఇట్లా ఇన్ని యూఎస్ అంట. మా అమ్మ ఫస్ట్ ఆలోచిస్తుంది, ఓకే ఇంత, ఓకే ఇంతనా నాకు ఇండియన్ రూపీస్ చెప్తా ఎంత 20,000 మమ్మీ. మొన్న తీసుకొని చూసినది 20,000 ఇండియన్ రూపీస్ 20,000 మమ్మీ అంటే 20,000 బట్టి షూస్. మమ్మీ అప్పుడప్పుడు మా అమ్మ అంటే నువ్వు మేము ఇక్కడ మాకు తెలుసు ఎట్లా జాగ్రత్త ఖర్చు పెడుతున్నామో, నువ్వేమో 1,000 ఎగరేస్తున్నావు అంటే మమ్మీ 200 మమ్మీ. నాకు సానిటీలో మిగిలిన అంటే మమ్మీ 200 మమ్మీతో మస్తు జోకారు. కానీ టు బి ఫ్రాంక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీతో అంత మాట్లాడలేదు, డాడీతో కూడా అంత మాట్లాడలేదు. పొద్దుగా లేచేది మా డాడీ. నేను అట్లా యూఎస్ మేము మంచి అంటే నేను ఎట్లా అంటే బీటెక్లో రోజు కాలేజ్కి వెళ్ళిపోతున్నాయి, క్లాస్ బంక్ కొడుతున్నాయి, కాలేజ్కి వెళ్ళిపోతున్నాయి, ఇంట్లో ఉండకపోతున్నాయి. ఇంట్లో ఉంటే లోన్లీ, అంటే ఇంట్లో ఉంటే ఏం చేయాలి అని ఒక థాట్ ఉంటుంది బ్రో నాకు ఎప్పుడు. ఇక్కడ కూడా వచ్చిన ఇక్కడికి ఎక్కువ ఇంట్లో ఉంటున్నా బ్రో ఇప్పుడు, నాకు అర్థం అయితే లేదు. ఇక్కడికి వచ్చినాక బయటకు పోలేదు, బయటకు పోతలేదు. యాక్చువల్ ఇప్పుడు బయటకు పోవాలి, ఇప్పుడు యాక్చువల్ ఫ్రీడమ్ చెప్పాలంటే చాలా ఫ్రీడమ్ వస్తుంది, బట్ చాలా రెస్పాన్సిబిలిటీస్ అవుతున్నాయి బ్రో. మనం ఇక్కడ అంటే మా ఇంటికి అన్నప్పుడు అంత ఆలోచించాలి, ఇక్కడికి వచ్చాక బయట వెళ్ళి తిరుగుతున్నప్పుడు కూడా కొంచెం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మీ చెల్లె టైఫోన్ పంపినావు బ్రో? లేదు బ్రో, నేనే కొనుక్కోదా బ్రో అయిపోయి ఇంకా ఇవే సరిపోతున్నాయి నాకు ఒక. అందరూ అదే అనుకుంటారు కదా ఇండియా అర్థమైపోయింది. ఇండియా నుంచి రాగానే అది అప్లోడ్ వచ్చినాక నెలలో మా చెల్లెకి అయిపోయాం, ఇంకా మా తమ్ముకి అయిపోయాం. ఇట్లా లిస్ట్ ప్రిపేర్ చేసిన ఏమేమి కొనాలి అని చెప్పి. నేను యాక్చువల్గా చాలా అనుకున్నా, కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా నా బకెట్ లిస్టులు ఉన్నాయి, కొనాలి వీళ్ళ ఇప్పటికీ నాకు తెలియదు కొనుక్కోవాలి వీళ్ళ. చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాయి, అవి చేయాలి అవి అంటే చేసుకోవాలే తెలియదు కానీ ఫస్ట్ ఒక థాట్ ఉంది, ఇట్లా ఇంత ఖర్చు అయితే ఇంత వెళ్ళాలి, నీ పని చేయాలి ఇట్లా అని చెప్పి. నేను అన్ని కట్టే తిరిగి నా వీసా అయిపోతుంది అనిపిస్తుంది, అదైతే అయిపోతుంది, వీసా అయితే పక్కా అయిపోతుంది. నాకు అది భయం వేస్తుంది. నాకు ఎక్స్ప్లోర్ చేయాలంటే మా సిస్టంలో నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఎక్స్ప్లోర్ చేసిన. నేను అసలు ఊర్లలోకి పోయి వీడియో చేసిన బ్రో, నేను విలేజెస్లో పోయి వీడియో అంత ఇష్టం నాకు ఎక్స్ప్లోర్ చేయాలంటే. బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ అయ్యి చేయలేకపోయినాం. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు అన్ని కంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే నా వీసా అయిపోతుంది అని. ఇప్పుడు అట్లీస్ట్ అంటే ఉన్నన్ని రోజుల అన్ని కాకపోయినా మనకి తోచింది వీళ్ళ అన్ని కూడా సెట్ కావాలి, మనకి డబ్బులు సెట్ కావాలి, టైం సెట్ కావాలి, అన్ని సెట్ అయిపోయి టైం అయితే పడుతుంది. నేను స్టార్టింగ్ ఏమనుకుంటున్నా అంటే ఏం కాదు వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు ఏం కాదు మంచిగా తిరగొచ్చు అని చెప్పి. కానీ అట్లా ఉంటుంది పరిస్థితి, వేరే ఉంటుంది. బట్ ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే ట్రైన్స్ చాలా ఫ్రెండ్లీ, ఐ మీన్ కొద్దిగా టైం తీసుకున్నా కూడా ఫ్రీ ట్రైన్స్ అన్నీ. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది, ఒకసారి మీరు టికెట్ తీసుకునేది మంత్ టికెట్. దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే మీరు అన్నిటికీ ఒక 1 hour ముందు కానీ హాఫ్ అన్ అవర్ ముందు కానీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి, ఎందుకంటే డిలేస్ అవుతాయి. ఇప్పుడు ఏమైతే మీరు అనుకున్న టైంకి పోవాలంటే మీరు ఇంకా దూరం పోవాలి అన్నప్పుడు ఒక 2 hours ముందు స్టార్ట్ అయితే బెస్ట్. మీరు ముందే ప్లాన్ చేసుకోవాలని అన్ని ముందు ప్లాన్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఆన్ టైం వరకు వెళ్ళగలుగుతాం. కొన్నిసార్లు అన్నిసార్లు అవుతాయని చెప్పలేము, కొన్నిసార్లు అవుతుంది. మరి జాబ్ ఫేస్ మీకు ఇక్కడ ఇప్పుడు జాబ్ ఫేస్ అంతా ఫేక్ అయిపోయినాయి, అంత వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను రీసెంట్గా ఒక జాబ్ ఫేర్కి వెళ్ళినా, అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాబింగ్ అని ఏం చెప్తలేదు, కనీసం రెజ్యూమ్ కూడా తీసుకోలేదు. కానీ మరి ప్రోడక్ట్ గురించి మాట్లాడారు అంతే. వాళ్ళ 2027 లాంచ్ అయ్యే ప్రాజెక్ట్ 2028 లాంచ్ అయ్యే ప్రాజెక్ట్స్ అవిట్ల గురించి మాట్లాడేది తప్ప మీటింగ్ పెట్టి అది ఇట్లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళ ఐడియాలజీ చెప్పారు కానీ జాబ్స్ ఉన్నాయని అయితే చెప్పలేదు, రెజ్యూమ్ అయితే తీసుకోలేదు. అండ్ మీరు వచ్చినప్పటి నుంచి యాక్టివ్గా అప్లై చేసుకుంటారంటే ఇంటర్న్షిప్స్కి, సో దట్ 1000 అప్లికేషన్ చేస్తే ఒక్కటన జరుగుతుంది.
అంతే అది అర్థం లేదు. ఇంకోటి అది కూడా ప్రాపర్ గా అన్ని వాళ్ళకి సెట్ అయితే, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే అప్పుడు వస్తుంది. ఏది కాస్త అది మనం రిక్వైర్మెంట్స్ నాకు తోసేద్దాం అంటే కాదు. కానీ మీరు అగ్రెసివ్గా అప్లై చేయాలి. అగ్రెసివ్ ఎంత దూరం అంటే ఇక పులి ఆక మీద నొప్పి ఎట్లా పెట్టాక అట్లా పెట్టాలి. ఇంకా అప్పుడప్పుడు పులికి జింక జిక్క దొరికింది అంటే పెట్టాలి. జింక దొరికి పులే ఇక చచ్చిపోయేటట్టు నాకెళ్తాను. చెప్పలేము అది మైక్ డ్రాప్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాం. అండ్ మీకు ఈ రాడ్ రియాలిటీస్ నచ్చినట్టు అయితే డూ కామెంట్. ఎక్కడ ఏ పాయింట్ నచ్చింది, ఏ పాయింట్ మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఓకే ఈ పాయింట్ మంచిగా అనిపిస్తుంది బ్రో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్రో, ఈ పాయింట్స్ కూడా మాట్లాడొచ్చు కదా. నెక్స్ట్ వీడియో మాత్రం మీ కమెంట్స్ మీద డిపెండ్ అయ్యి మేము మాట్లాడుతాం. ఒక Q&A లా ప్లాన్ చేద్దాం. Q&A మీరు క్వశ్చన్స్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా బ్రోకి డిఎం చేసినా లేదా నాకు డిఎం చేసినా మేము రెస్పాండ్ అవుతాం. ఆల్మోస్ట్ నేను అందరు రెస్పాండ్ నేను కూడా ఇంకా బ్రో, నేను ఆల్మోస్ట్ నేను ఎప్పుడు నా డిఎమ్స్ ఉంటాడు చాలా, అంటే ఇవ్వడం లేట్ కావచ్చు బట్ ఆల్మోస్ట్ అందరికి ఇస్తానే ఉంటా. నేను కావాలని ఒక్క 10 minutes లేట్ ఇస్తా బ్రో. 10 minutes ఎందుకు అంటే నేను కొద్దిగా బిజీ ఉన్నాను అది అది అదే అట్లా కానీ నాకు ఆల్మోస్ట్ వస్తుంటాయి కదా. మేబీ పైన కింద వాళ్ళకి కొంచెం టైం పడుతుండొచ్చు అంతే తప్ప నేను అట్లా డిలే నేనేం చేయను. అంటే లింక్డ్ఇన్ మాత్రం నేను అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాను, రోజు ఓపెన్ చేయాలి. లింక్డ్ఇన్లో మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రం కొద్దిగా డిలే రిప్లైస్ వస్తాయి నా దగ్గర నుంచి. బట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మెన్షన్ చేసిన వాళ్ళకి 10 minutes 15 minutes లో రిప్లై ఇచ్చేస్తాం. అది ఇప్పుడు సో మీకైనా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఇంకా కావాలి, మస్తు ఎంటర్టైన్ అయినాం మేము, ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక మనీ బాయ్కి నాకే ఇక్కడ ట్యాగ్ చేయండి, వీడియో చేయండి అని చెప్పి ఇచ్చి పడేద్దాం. నాకు తెలిసి ఎవరో ట్యాగ్ చేస్తారు. బాయ్ ఉంటా మరి. సీ యూ సోన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సూర్య. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మందీప్. మన ఛానల్ పేరు జాగ్రత్త ఎప్పుడు ప్రమోషన్ తీసుకోవా. నా ఛానల్ ఆల్రెడీ కొలాబరేషన్ ఉంటాయి అప్పుడు. ఛానల్ వచ్చేసి మనీ ఇన్ జర్మనీ అండ్ వైబ్ విత్ సూర్య. రివర్స్ చెప్తాం, మనీ ఇన్ జర్మనీ నేను అంటాను. నా ఛానల్ పేరు స్టార్టింగ్ కొంచెం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ కామెంట్, లైక్, షేర్. అండ్ మన మనీ బాయ్ వీడియోస్ చూడాలనుకుంటే మనీ జర్మనీ, అండ్ సూర్య బాయ్ వీడియోస్ చూడాలనుకుంటే వైబ్ విత్ సూర్య. వైబ్ విత్ సూర్య బ్రో. మీ నేమ్ కూడా ఇంట్రో కూడా ఇచ్చారు బ్రో. నేను ప్రిపేర్ చేస్తున్నా బ్రో అది. అండ్ మన ఛానల్ పేరు వచ్చేసి వైబ్ విత్ సూర్య. అది నేను చూస్తాను. నార్మల్ మా వీడియోస్ నేను చూస్తామని నాకు హ్యూమర్ ఎక్కువ ఉంటే నేను హ్యూమర్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ అందరిలా సీరియస్ ఇట్లా కూర్చొని ఇట్లా అది కాదు ఇది అని చెప్పి నాకు అర్థం కాదు. కామెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా చెప్పి కామెడీ సిచ్యువేషన్స్ అని కాదు, నేను చెప్పేటప్పుడు అట్లా అనిపిస్తుంది అంతే. నేను సీరియస్ నన్ను అందరూ మా ఫ్రెండ్స్ మా ఫాలోవర్స్ చాలా మంది నాకే చెప్పారు బ్రో మీరు ఎప్పుడు నెగిటివ్గా చెప్తారు, పాజిటివ్ చెప్పారా అని. ఈ వీడియో మాత్రం పాజిటివ్ నెగిటివ్ అన్ని మిక్సీలో గ్రైండర్ కొట్టి పంపించిన. ఇక దీన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళకి అర్థమైతే నెగిటివ్ ఎందుకు చెప్తారు, ఉన్నాయి నెగిటివ్ అర్థమైతే లేవు, నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ చెప్తే ఓడి చూస్తున్నాడు. స్కిప్ రేస్ ఎక్కువ అయిపోతున్నారు. పాజిటివ్ చెప్పినారు స్కిప్ 10 seconds స్కిప్. ఏ వీడియో ఇంత మంచిగా చెప్తాను మనకి ఎందుకు ఇవన్నీ, మనకి ఎందుకు ఇవన్నీ కష్టాలు కావాలి. కింద కష్టాలు ఎదుర్కొని వచ్చినాయి, కష్టాలు పైకి ఎదుర్కోవాలి. వీడియో బాగాలంటే కష్టాలు వేసుకోవాలి, మనకేమో కష్టాలు రావు. నేను చాలా షార్ట్స్ చూస్తా, అంటే వాళ్ళకి అవుతాయా అనిపోతే సడన్ వీడియో చేసినప్పుడు వస్తాయా నాకు అర్థం కావు. కానీ ఒకదాంతో ఒకటి ఇట్లా కంటిన్యూస్ వస్తుంటే వాడు ఇక కార్తీక దీపం కథలు అన్ని కష్టాలు ఉంటాయి. నేను ఆశిస్తుంటా, నేను ఇన్ని రోజుల నుంచి ఉంటున్నా, నాకు ఉన్నాయి కష్టం, మరి ఇన్నిగా కష్టాలు రాలే కదా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కావాలని, అంటే అది స్క్రిప్ట్ అనా లేకపోతే ఏంటో నాకు తెలియదు. మనం వచ్చే వీడియో మొత్తం కష్టాలే మాట్లాడదాం బ్రో. అంటే ఎట్లా అంటే ఇమ్మడానికి ఎట్లా కష్టమైంది, బ్లాక్ అకౌంట్ ఓపెన్ అవడానికి ఎంత కష్టమైంది, అండ్ డిపాజిట్ కట్టింగ్ ఎంత కష్టమైంది, రెంట్ కట్టింగ్ మనం ఎంత కష్టపడుతుంది. అదే నేను కూడా నార్మల్ కష్టాలు పే చేసిన చేయలేని కాదు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారంటే నేను ఇక అయిపోయింది మొత్తం, ఇక ఇది అయిపోవని ఇంకోటి కంటిన్యూస్ వస్తాయి అవి. నేను ఎప్పుడో ఒకసారి చూసేసి అమ్మ నాకు ఇది ఇంత కష్టం అవుతుంది నేను అనుకుంటే వాళ్ళకి ఇన్ని కష్టం నేనే ఫీల్ అవుతాను. వీడియో చూసి ఏంది ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇలా చెప్తుంటే అసలు కాదు.
మా దగ్గర అయితే ఏ కన్సల్టెన్సీ చేయరు, మేము ఏ కన్సల్టెన్సీ అత్తరే అట్లా అని చెప్పి హౌసెస్ గురించి అయితే మేము ఏ రికమెండ్ చేయం, బికాస్ రికమెండ్ చేస్తే మాకంటే కమిషన్ రాదు, మేము కమిషన్ కూడా తీసుకోము. మాకు అవసరం లేదు చెప్పాలంటే. అది సో బాయ్ బాయ్ గైస్. 3 సార్లు చెప్పినాం అదే బాయ్.